పుట్టపర్తిలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలో పాల్గొననున్నారు. అలాగే బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పించనున్నారు. పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పించనున్నారు. పుట్టపర్తిలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, పుట్టపర్తిలో అయితే ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీకి అయితే సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్, అలాగే మంత్రి లోకేష్ కూడా స్వాగతం పలికినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అనిల్. పుట్టపర్తి సత్యబాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు పుట్టపర్తికి చేరుకుని ఆ యొక్క మహాసమాధిని అయితే దర్శించుకుని ముక్కులైతే తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వేడుకలకు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే విఐపీల రాక సందర్భంగా ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇవాళ ప్రధాని మోదీ కాసేపట్లో పుట్టపర్తికి చేరుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించడం అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే నిన్న సాయంత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పుట్టపర్తిలో ప్రధాని మోదీ రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వచ్చిన తర్వాత శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మహాసమాధిని దర్శించుకుని ఆ తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్రసంగించనున్నారు. అందులో భాగంగానే ఆయన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో బాబా యొక్క జీవితం గురించి, ఆయన బోధనల గురించి, ఆయన విలువైన సందేశాల గురించి ఆయన ప్రసంగించబోతున్నారు. అంతేకాకుండా పేద రైతులకు గుజరాతీకి చెందినటువంటి గిర్ ఆవులను కూడా ఆయన ప్రదానం చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఏపీ మంత్రులు, సీఎం పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో పాటు పుట్టపర్తిలో చేరుకొని ఇప్పటికే ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ రాక సందర్భంగా దాదాపు 300 డ్రోన్లతోనూ, తర్వాత సీసీ కెమెరాలతోనూ ప్రత్యేక పర్యవేక్షణ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది. జీవన్, ప్రధాని మోదీ పర్యటన ఏపీలో ఏ టైం వరకు జరుగుతుంది? తర్వాత షెడ్యూల్ ఏంటి ప్రధాని మోదీకి సంబంధించి? ప్రధాని మోదీ పర్యటన ఇప్పటికీ 9:30కి పుట్టపర్తికి చేరుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 9:55కి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి 10:30కి ఆయన సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా మహాసమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం స్టాంపులను ఆయన ఆవిష్కరించినారు. 100 రూపాయల నాణ్యంను పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించినటువంటి పోస్టల్ స్టాంపులను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం 12:30 వరకు పుట్టపర్తిలో ఆయన హిల్ వ్యూ స్టేడియంలో ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం కూడా 12:30 తర్వాత పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకొని అనంతరం కోయంబత్తూర్కి తమిళనాడులో జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి ఆయన కోయంబత్తూర్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అనిల్. రైట్ జీవన్, థ్యాంక్ యూ.